కట్టేస్తావురా కోసం ఎతికి కాళ్ళ మేపుతా బరిగొడ్లు నీకెందుకు పొలం మొత్తం తిరిగి వస్తున్నావా? ఎందుకో పిచ్చామని పట్టిందా? పిచ్చేంది డబ్బులు సంపాదించుకుని తిరణాల్లో జనం అంత వెళ్ళి తిరణాలు సంపాదించుకుని నువ్వు కూడా సంపాదించుకోరా? చెప్పేది మనం మన తిరణాల తోటపల్లి తిరణాలు జరుగుతుంది కదా, ఆ తిరణాల్లో మనోడు ఏం చేశాడంటే మ్యాజిక్ చేస్తాడనమాట. 3 ప్యాకెట్లు అర్థమైందా? 10 మంది జనం కావాలంట కాయడానికి, డబ్బులు కాయడానికి. నువ్వు వెళ్ళు చెప్పేది మన ఇల్లు ఫస్ట్ కాస్తామా మన డబ్బులు ఇస్తాడు. కొత్త వస్తారు చూసావా, వాళ్ళకి మ్యాజిక్ చేస్తాడు, డబ్బులు పోతాయి అన్నమాట. మనకి ఒక పూట చేస్తే మనకు 10,000 ఇస్తా అంట. అర్థమైందా? నేను మ్యాజిక్ చేసేవాళ్ళ నువ్వు చేయడం కాదు, 3 ముక్కలు వేస్తారు కదా, డబ్బులే తిని నాకేం పని? నాకు అవసరం, డబ్బులు మనకి ఇస్తాడు. అవసరం లేదు, మనం వెళ్ళి దీని మీద ఉందని గాయాల. నేను గాయను చెప్పేది తిరణాల్లో ఇది పెద్ద గేమ్, లక్షలు ఇస్తారు. ఏమైతే నువ్వు వెళ్ళి ఆడుకోరా. నేను ఆడతా కాదు, మనకి ఇప్పుడు నువ్వు ఉన్నావా, తాగుబోతున్నా తాగుబోతులు కాస్తారు కదా, వచ్చి చూసి నిజం అనుకుంటారు వాళ్ళు, కాసేవాళ్ళు. అర్థమైందా? 10 మంది వెళ్ళి కాయాలి అక్కడ. నేను రాను. నువ్వు రావా? రాను. చెప్పేది 10,000 ఒక పూటకి. 10,000 నాకు అవసరం లేదు. చెప్పేది 10 మంది రాపిచ్చా నేను. మా బాబాయ్ ఒక ఆయన ఉన్నాడు తాగుబోతు. చెప్పేది తిరణాలు ఒక రోజు జరిగేది. చెప్పేది అవసరం అయితే నువ్వు 2 గంటలే ఉండయ్యా. ఫస్ట్ వచ్చి తెల్లదారి మీద 500 1000 అట్టకాయ. అసలు నేను కాయను, నాకు వద్దు. ఏంది చెప్పు, ఏమైంది? కొంచెం డబ్బులు గాయడమేగా. నేను కాయను, నేను పాప సొమ్ములు కాసేవాడిని కాదు. అవసరం చెప్పేది నాకు అవసరం లేదు. నువ్వు చెప్పేది పాప సొమ్ము కష్టపడి ఆడుతాం. లోకులు డబ్బు దొంగతనం కదా. ఇప్పుడు దొంగతనం చేస్తున్నారా? దొంగతనం నువ్వు వచ్చి 3 ముక్కలు దొంగతనమా ఇట్ట వేసి దొంగతనం కదా. 3 ముక్కలు దొంగతనమా ఇట్ట వేసి దొంగతనం కదా. దొంగతనం నువ్వు చెప్పేది నాకు నువ్వు వచ్చేది దొంగతనం. ఇది దొంగతనం. దొంగతనం ప్యాకెట్ కూడా దొంగతనమే. డబ్బులు దొంగతానికి నీ జేబులో నొక్కుతున్నారా? ఎవడు అయితే కళ్ళం పెట్టలేరా? నిన్నెవడు ఆడమన్నాడయ్యా? నిన్నెవడు తెమ్మన్నాడు? ఇప్పుడు నువ్వు అనవసరం చూడు, నీకు డబ్బులు 10,000 రూపాయలు. ఆగు, నాకు అవసరం లేదు. నాకు అవసరం లేదు. వస్తావా రావా? నేను రాను. నేను వస్తామని చెప్పా. 10,000 రూపాయలు గంటలుండు. ఆవును తీసుకెళ్ళి కట్టేసుకుంటే ఇంటికి కట్టేస్తావురా? ఏమనుకో రావును కట్టేస్తా. అవును కట్టేస్తా. నేను రాను. తిరణాల్లోకి వచ్చి నువ్వు ప్యాకెట్ డబ్బులు వేయడానికి ఏమైంది? వాలీబాల్ ఆడతావా? క్రికెట్ లేదు, వాలీబాల్ లేదు. పోరా. మరి నువ్వేం ఆట ఇది? డబ్బులు కాసే ఆట. డబ్బులు కాస్తా. ఎవడు సొమ్ము కాయమంట? మా సొమ్మే కాయి. డబ్బులు ఇస్తాం. నాకు అవసరం లేదు. ఆగు, నీ పేరు కూడా రాపిచ్చా నేను. నాకు అవసరం లేదు. రాను. ఏం చేస్తా? 10,000 రూపాయలు తీసుకున్నాను, రాపిస్తా. ఎవరు 10,000 నేను తీసుకున్నానా? ఏం చెప్పు. వెళ్దాం పదా. రాను. నువ్వు ఇగో బాబాయ్ రాకుండా పూట తిరణాలు జరిగింది. తోటపాలెం తిరణాలు ఫేమస్. చెప్పేది సెలబ్రిటీస్ కూడా వస్తున్నారు. జబర్దస్తులు వస్తున్నారు. జనం ఎక్కువ వస్తారు బాబాయ్. పోరా. చెప్పేది 1,00,000 రూపాయలు పెట్టి చూడు ఆ బాక్స్ కొన్నారు వాళ్ళు. కొనుక్కోండి. ఇప్పుడు 1,00,000 రూపాయలు లాస్ వస్తుంది, నువ్వు ఇస్తావా? లాస్ వస్తుంది, నేను ఇస్తానండి. నాకు అవసరం. మా బాబా ఎందుకు ఇస్తాడు? మా బాబు ఎందుకు ఇస్తాడు? పెట్టినప్పుడు రావాలి పనికి. రాను. పనికి పిలిచాను, డబ్బులు ఇస్తాను నీకు. నేను వస్తానని నీకు చెప్పానా? తిరణాలు నువ్వు ప్యాకెట్ ఆడేమంటావు? నేను నువ్వు చూసావా? చెప్పాను. నువ్వు చూసావంటరా? ప్యాకెట్ ఆడడం నువ్వు ప్యాకెట్ రింగ్ ఆట అన్ని ఆటలాడేమంటావు. వెళ్ళి తెలీదా? ఏం తెలియదు చెప్పు. ప్యాకెట్ తెలీదు, వచ్చు బొమ్మట్లేదు. ఏడ కదులుతా? ఇష్టం రా. ఇంగ్లీష్ మొహోడా మెంట మొహోడా? నీకెందుకురా? ఏడకెళ్తా జర్రుపోతులా గట్టి వెళ్తున్నా. నీకులాగా ఉండాలండి. గుట్టుకున్నావంట. ఏంది పైకి వస్తున్నా? పైకి వచ్చి చంపేస్తా. అంబి కొడతా. మురిగిపోతాయి పైకి వచ్చేవాడు. ఏమనుకుర్రా?
ఏమనుకుంటా నేను రాను ఆగు. నేను రాను ఎందుకు రావు? రాను ఎందుకు రావు? రాను. ఏం చెప్పు, డబ్బులు కావాలా ఎక్కువ చెప్పు. నీ డబ్బులు వద్దు నువ్వు వద్దు వెళ్ళు ఏంది? వద్దా ఏయ్, వెళ్ళు. వెళ్ళు. లక్ష రూపాయలు మరి ఏ? వాళ్ళ లక్ష ఖర్చు పెట్టిన లక్ష రూపాయలు ఎవడు పెట్టమన్నాడా ఎవడు పెట్టమన్నాడా నువ్వు ఉన్నావని చెప్పా నేను. నేనుండేదంద్రా యాదవ నేనుండేది నేను దమ్మన్నాను ఎక్కడికి వెళ్తావు? లక్ష రూపాయలు పెట్టి ఖర్చు. చెప్పు వచ్చి మరి నేను రానని చెప్పు. నేను రాను వచ్చి రా మరి రా. ఆడికి నీకు చెప్పాలంత అవసరం నాకు లేదు పో 10 మందిని తీసుకురామన్నాడు. 10 మంది 10 మంది ఫస్ట్ పేరు నీదే ఉంది. నేను రాను. ఆ బర్రెల బాబాయ్ తాగిపోతున్నాడు, ఆయన డబ్బులు అవసరం చెప్పా నేను. నేను రాను రన్నా నేను తాగిపోతున్నా నేను తాగిపోతున్నా నీకు తిరిగిపోతుంటారు డబ్బులు అవసరం చెప్పా. ఇసుకు పోతా కదిలే ఎందుకు పోతావు రిస్క్ ఎందుకు పోతావు రిస్క్ నువ్వు నన్ను అడగటానికి నువ్వు ఎవడురా అసలు నీకే పని రా ఎందుకు వచ్చా బాధ ఏంది 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 నీకేం చెప్పాము చూడు మాట చెప్పేది నువ్వు. నేను రానుగా 3 బాక్సులు ఉంటాయి, అటు ఇటు కదలుతారు అట్లని. 3 బాక్స్ కాదు 4 బాక్సులు ఉండా కూడా నేను రాను. 10 మంది మనోళ్ళు ఉండాలంటే అక్కడ తీసుకెళ్ళు రా మరి. నేను రాను. నువ్వు ఎందుకు రావు? నేను రాను. నీకేమన్నా నాకు అవసరం లేదు నాకు అవసరం లేదు. నీ అవసరాలు రాపిచ్చాం మేము. నువ్వు రాకుండా వెళ్ళావా రాయి పెట్టి తల బాగా కొడతా. ఏంట్రా ఏంది ఏంద్ర నీకే రేపే తిరణాల నేను రాను. అర్థమైందా? రాను. నువ్వు తిరణాలకు వచ్చి చెప్పేది రాను. అక్కడ 10 మంది లుంగిలు గిల్లు కట్టుకుని తిరణాల్లో బొచ్చుడుండ వేసాలు వేసేయి డబ్బులు వస్తాయి. డబ్బులు చాలా వస్తాయి. మర్యాద చెప్పింది అవసరం లేదు లేదా ఏం చేస్తావు గుండు కొట్టిస్తా చదువుతాక గుండు కొట్టిస్తా కొట్టిరా చెప్పింది చెప్పింది నువ్వు చేస్తే నువ్వు చేస్తే అమ్మేవాడా నీ చేస్తే నేను రోడ్ల బట్టలు అమ్మేవాడు వచ్చి పందెం కత్తకేమైంది నీకు? కొట్టాం తడుకు దెంగ కూడా ఉండట్టుండరు కొట్టాం తడుకు దెంగ కూడా ఉండట్టుండరు నీకు ఇలా కడుపు దెంగ కూడా కాదు. తిరణాల్లో వచ్చి రాను కూర్చొని దీని మీద కాయడు నొప్పాను కాయను రా 10 మందికి 10 మంది 10,000 లక్ష రూపాయలు ఇస్తాను గంట నీకు ఎక్కువ ఇస్తాడు. ఎంత కావాలి ఏం కావాలి నీకు? ఏం కావాలి చెప్పా నాకేం వద్దు పో. ఏం వద్దా? సరే ఊరు వచ్చి ఊరే నేను రాను చేయను ఇక నాకు కోపం బాబాయ్ నాకు పిచ్చ కింద ఎవరు అసలు ఏం చేస్తే చూపించండా మెంట్లోనా ఏంద్ర నన్ను రమ్మంటావు ఎక్కడికి నన్ను రమ్మంటావు సిగ్గులేదట నీకు సిగ్గులేదు జన్మ ఎత్తలేదట నువ్వు ఎట్లా పుట్టావురా యాదవా అసలు అటు కాదు. ఓ రోజు బర్రెలు కట్టేది 10,000 రూపాయలు బాబు ఇస్తాడా మీ మొత్తం ఎవడు కావాలి 10,000 రూపాయలు ఎవడు కావాలి గంట సేపు అవసరం లేదు రాను నుంచో దీని మీద కాయ వచ్చి అవసరమా సరే కాయవా కాయను నుంచో వచ్చి పేరు రాపిచ్చా నేను నుంచోను ఇగో నువ్వు కానీ రాపోయావు చదువుతున్నా ఏం చేస్తా లక్ష రూపాయలు తీసుకున్నాను కేసు పెట్టి తెలి నీ మీద కేసు పెట్టి చదువుతా ఏం చేస్తావు నీకే చేస్తుంది ఏంది నువ్వు వస్తావు రావా? రాను. ఎందుకు కొట్టాను? ఇప్పుడు తలకా పగలిపోయింది చదువుతున్నా పిచ్చెక్కిందంటే నీకు బయలుది సరే ఎందుకు కొడుతున్నా? వెళ్ళామని చదువుతున్నా ఏం చేస్తావు ఏంది నీకే చదువుతున్నా మర్యాద కూడా తెలియదు ఆగు తాగు చదువుతున్నా మర్యాద నువ్వు చెప్పేది బరుగుడు లేకుండా చెప్పేస్తా చదువుతున్నా కమ్యానికి వెళ్తాయి తిరణాలు రమ్మంటే వదలమంటా వదలంటే సిగ్గులేదంట నీకు సిగ్గులేదు నా కొడకలారా సిగ్గు సార్ గొడ్డేస్తా అంటే వదలమైంది ఏమనుకోరా డబ్బులు వస్తాయని చెప్పా అవసరం లేదని చెప్పాగా నాకు అవసరం లేదన్నా వద్దా నీకు నాకు వద్దు బరిగొడ్డు అమ్మే మరి నా డబ్బులు కావాలి ఎందుకు బరిగొట్టు నీయా బరిగొట్టు అమ్మిస్తానికి పక్కనేగా తిరణాలు పక్కనేగా వస్తాకేమో నువ్వు గంట సేపు వస్తాకే రాను నీకు వచ్చింది ఆ రకం మాయ రకం కాళ్ళు ఎరగొట్టి తీసుకెళ్ళి కూర్చోబెడతాడా తాగిపోతు మహోడా
నీకు తాగటం నీవు నా ఇష్టం తాగుతాను తిరుగుతాను డబ్బులు నా మాట నీకు డబ్బులు వచ్చే పని చేపిస్తా నీకు నాకు అవసరం లేదు నీకు డబ్బులు ఎంత కావాలి చెప్పు నాకు అవసరం లేదు ఎంత కావాలన్నా కోపం తెప్పించావు చెబుతున్నా ఏంది 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 ఆగని చెప్పి రాను రాబోదు బరిగొట్లు మొత్తం కమేరకు పంపించుకో నచ్చు నచ్చు నరికిపిస్తా బర్రెల్ని కమ్మేలు పంపించండి ఏంది